కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మీకు నేను ఒక విభిన్నమైన అంశాన్ని, పాత జ్ఞాపకాలలోకి మిమ్మల్ని తీసుకెళ్లే ఒక ఆహ్లాదకరమైన విషయాన్ని గురించి చెప్పబోతున్నాను. అది పల్లె సంస్కృతికి, జానపదుల సాహిత్యానికి సంబంధించిన విషయం. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే మనం గ్రామీణుల జీవితాల్లోకి ప్రవేశించాలి. ఇంతకు టాపిక్ పేరేంటి అని అడగరే, అది చాలా తమాషా అయింది. తెలియని వాళ్ళు ఇదేంటి అని అనుకునే లాంటిది. ఇంకా ఊరించకుండా చెప్పేస్తారు. అది ఏమిటి అంటే తడికో తడిక. ఈ తడిక సంగతి ఏంటో ముచ్చటించుకుందాం. జనపదములు అంటే పల్లెటూళ్ళు. జనపదాలలో నివసించేవారు జానపదులు. వాళ్లకు సంబంధించిన సాహిత్యం జానపద సాహిత్యం. చదువు సంధ్య లేని, అక్షరం ముక్క రాని వాళ్లలో సాహిత్యం ఏంటి అని అనుకుంటున్నారా? చాలా దశాబ్దాల వరకు అంతే అనుకున్నారు చాలామంది. కానీ ఆ తర్వాత వాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో, వాళ్ళ పనుల్లో దాగున్నంత సాహిత్యం శిష్ట సాహిత్యంలో కూడా లేదని గుర్తించటం జరిగింది. అయాచితంగా, అప్రయత్నంగా వాళ్ళ నోట్లో నుంచి అనుభవపూర్వకంగా వచ్చే ఒక మాట, ఒక పలుకుబడిగా, ఒక వాక్యం, ఒక సామెతగా పనులు చేసుకుంటూ ఆ శ్రమను మర్చిపోవటానికి పాడే ఓ లొల్లాయి పాటలో బోలెడు సంగీతం, జీవిత సారానికి సంబంధించిన సాహిత్యం దాగున్నాయని గుర్తించినప్పటి నుంచి దాన్ని రికార్డ్ చేసి భద్రపరిచి మన రాబోయే తరాల వారికి వారసత్వ సంపదగా అందించాలన్న ఆలోచన శిష్ట సాహితీకారులలో వచ్చింది. అలాంటి ఆలోచనను మొట్టమొదటిసారిగా చేసిన వారు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. పల్లె పల్లెకు తిరిగి పల్లెవాసులను కలిసి వాళ్లను బ్రతిమిలాడి, డబ్బులిచ్చి, అవసరమైతే బెదిరించి మరీ బోలెడు పాటలు పాడించుకొని అందులోని సాహితీ అంశాలను వెలికి తెచ్చి జానపద సాహిత్యం పేర వెలుగులోకి తెచ్చారు వీరు. ఆ తర్వాత శ్రీమతి నాయని కృష్ణకుమారి గారు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వంటి వారు కాక ఇంకా ఎంతోమంది జానపద సాహిత్యంలోని సామెతలు, నానుడులు, హరికథ, బుర్రకథ వంటి కళలు, పొడుపులు, ఇలా వివిధ అంశాల మీద పరిశోధనలు చేసి విస్తృత ప్రచారాన్ని వాటికి కల్పించారు. ఏదో తడిక గురించి చెప్తానని మరి ఇంకేదేదో చెప్తోంది అని అనుకుంటున్నారా? ఇది ఇప్పుడు నేను చెప్పబోయే అంశానికి పునాది లాంటిదండి. జానపద సాహిత్యం ఒక మహాసముద్రం గనక దాన్ని గురించి తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మాత్రం తడిక దగ్గరికి వద్దాం. జానపదులు చాలా అతి సామాన్యమైన జీవితం గడిపే ప్రకృతి ప్రేమికులు, వస్తు ప్రేమికులు, శ్రమను నమ్ముకొని జీవితం గడిపేవారు. వాళ్ళు నిత్యం సంబంధం కలిగి ఉన్న నింగి, నేల, నీరు, గాలి, వాన, చెట్టు, చేమ, పొలం, పంట, గొడ్డు, గోద, ఇంకా నిత్యం వాడే రోలు, రోకలి, చాట, జల్లెడ, తడిక, గోడ, ఇల్లు, వాకిలి, పశువుల కొట్టం వంటివన్నీ వాళ్లకు అత్యంత ప్రియమైనవి, ఇష్టమైనవి. అందుకని వాళ్ళు కబుర్లు చెప్పుకున్నా, పాటలు పాడుకున్నా వాటిలోని అంశం వీటికి సంబంధించిందే ఏదో ఒకటి అయి ఉంటుంది. అందులో ఒకటి తడిక. వెదురుతో చేసిన తడికలను ఇంటి చుట్టూ ప్రహారీగా కానీ, ఇంటా బయట అడ్డుగా అంటే పార్టిషన్గా, దడిగా అంటే చాటుగా వాడేవాళ్ళు. అంటే అది వాళ్లకు గృహోపకరణ వస్తువుగా ఉపయోగపడేది అన్నమాట. ఇద్దరి మధ్య అడ్డు అన్నట్టుగా ఈ తడిక ఉండేది గనక ఆ ఇద్దరికి ఏవైనా కీచులాటలు, గొడవలు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య మాటలు ఉండవు కనుక ఆ తడికనే ఒక వ్యక్తిగా భావించి దానితో చెప్పుకోవలసింది చెప్పుకోవటమే కాక ఒకరి దగ్గరికి మరొకరు మాటల్లోనే రాయభారం పంపించేవారు. వాళ్లతో వాళ్లే ఒకరికొకరు డైరెక్ట్గా చెప్పటానికి నువ్వు ముందా నేను ముందా అన్న వంతులు, అభిమానాలు, రోషాలు, పౌరుషాలు అడ్డు వస్తాయిగా మరి. అందుకని డైరెక్ట్గా మాట్లాడుకోకుండా మధ్యవర్తి అయిన తడికతో మాట్లాడటం. అలా వచ్చిందే ఈ తడిక రాయభారం అన్నమాట. ఈ తడిక రాయభారాలు ఎక్కువగా నడిపేవాళ్ళు మొగుడు పెళ్ళాలే అయి ఉంటారు. మొదట కీచులాటలతో,
తగాదాలతో వాగ్వాదాలతో మొదలయ్యే ఈ తడిక రాయభారాలు రాను రాను గొడవ సద్దుమణిగి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టేసి ప్రేమ రాయభారంగా మారటం అనేది సర్వసాధారణం. కథావాణి శ్రోతలు, ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైంది కదా. ఇక ఒక మోస్ట్ పాపులర్ తడిక రాయభారం పాటను వినిపిస్తాను. అప్పుడు మ్యాటర్ ఇంకా ఫుల్గా అర్థమవుతుంది. ఆ పాట ఏది అంటే అత్తావకింటి కోడలే సినిమా కోసం ఆరుద్ర గారు రాసింది. మొగుడు పెళ్ళాలు పాడిన డ్యూయట్ ఇది. మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది, రాయభారం చెయ్యవే తడికో తడిక, నువ్వు రాయభారం చెయ్యవే తడికో తడిక, ఆడి ఒగలారి మాటలకు ఒళ్ళంతా మండుతుంది, రాయభారం ఎందుకే తడికో తడిక, నీ రాయభారం ఎందుకే తడికో తడిక. నేను ముక్కు పుడక తెచ్చాను ముంతగూట్లో పెట్టాను, నేను ముక్కు పుడక తెచ్చాను ముంతగూట్లో పెట్టాను, పెట్టుకోమని దాన్ని పెట్టుకోమని దాన్ని పెట్టుకోమని చెప్పవే తడికో తడిక, ఆడి ముక్కు పుడక ముక్కలవ్వ, చూడబోతే రాళ్ళు లేవు, తిప్పపోతే చిన్న మెత్తు శీల లేదు, ఆడి పోసుకోలు మాటలకు మోసపోను నేనింకా, పొమ్మ అని చెప్పవే తడికో తడిక, ఆణ్ణి పొమ్మ అని చెప్పవే తడికో తడిక. మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది, రాయభారం చెయ్యవే తడికో తడిక, నువ్వు రాయభారం చెయ్యవే తడికో తడిక. నేను పట్టు చీర తెచ్చాను పెట్టెలోన పెట్టాను, నేను పట్టు చీర తెచ్చాను పెట్టెలోన పెట్టాను, కట్టుకోమని దాన్ని కట్టుకోమని బేగి కట్టుకోమని చెప్పవే తడికో తడిక, ఆడి పట్టు చీర కంచు లేదు కట్టబోతే చెంగు లేదు, తెచ్చినాడి తెలివి తెల్లారిపోను, ఆడి ఇచ్చకాల మాటలకు ఇరిగింది నా మనసు, ఇడిసి పొమ్మనవే తడికో తడిక, నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక. రమణీ ముద్దుల గుమ్మ తాను రాజీకి రాకుంటే, రాత్రి శివరాత్రిరే తడికో తడిక, ఈ ఏటికేడు ఏకాసే తడికో తడిక. వంకాయ వండాను వరికూడు వార్చాను, తినమని చెప్పవే తడికో తడిక, అణ్ణి తినమని చెప్పవే తడికో తడిక. వగలాడి చేతులతో వడ్డనా చేయకున్న, దిగరాని చెప్పవే తడికో తడిక, ముద్ద దిగదాని చెప్పవే తడికో తడిక, ఆడి ఇచ్చకాల మాటలకు ఇరిగింది నా మనసు, ఇడిసి పొమ్మనవే తడికో తడిక, నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక. చిన్నారి పొమ్మంటే సన్నాసం పుచ్చుకొని, ఇంటికి ఇంకా రానే తడికో తడిక, ఇది వివరంగా చెప్పవే తడికో తడిక. సన్నాసం ఎందుకు అన్యాలం చెయ్యకు, నిన్నిడిసి ఉండలేను మామోయి మామ, నిన్నిడిసి ఉండలేను మామోయి మామ, నిన్నిడిసి ఉండలేను మామోయి మామ అన్నది ఆ పాట. విన్నారు కదా, అది సంగతి. మరో పాట కొంచెం ఇలాంటిదే ఉంది. అందులో నుంచి కొన్ని చరణాలు మాత్రం వినిపిస్తాను. కొన్ని జానపద పాటలకు కవులెవరూ ఉండరు. అవి జనసామాన్యంలో నుంచి మౌఖికంగా వచ్చినవే అయి ఉంటాయి. ఈ పాట బహుశా అలాంటిదై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కొర్రకూర తెచ్చాను గోంగూర తెచ్చాను, వండమని చెప్పవే తడికో తడిక, దాన్ని వండమని చెప్పవే తడికో తడిక. కొర్రకూర తెస్తేను గోంగూర తెస్తేను, వండనని చెప్పవే తడికో తడిక, వాడికి వండనని చెప్పవే తడికో తడిక. కొత్త బియ్యం తెచ్చాను కొత్త కుండ తెచ్చాను, వండమని చెప్పవే తడికో తడిక, దాన్ని వండమని చెప్పవే తడికో తడిక. కొత్త బియ్యం తెస్తేను కొత్త కుండ తెస్తేను, వండనని చెప్పవే తడికో తడిక, వాడికి వండనని చెప్పవే తడికో తడిక. నులక మంచం తెచ్చాను కంబళి తెచ్చాను, ఎయ్యమని చెప్పవే తడికో తడికో, రమ్మని చెప్పవే తడికో తడికో, దాన్ని రమ్మని చెప్పవే తడికో తడికో. ఇలా సాగుతుంది ఈ పాట. బాలరాజు బంగారు పెళ్ళాం అనే సినిమాలో తడిక మామ అనే ఒక పదప్రయోగం ఉంది. ప్రేయసి ప్రియుల ప్రేమకు అడ్డపడుతున్న ప్రేయసి తండ్రిని ఉద్దేశించి ప్రియుడు తడికమామ వస్తున్నాడు అంటాడు. అంటే ఆ ఇద్దరి ప్రేమకు అడ్డు ఉన్నవాడు అనే అర్థంలో ఏకంగా తడికమామ అనే అనేశాడు. దీన్ని బట్టి తడిక ఏ అర్థంలో ఏ భావంలో వాడబడుతుంది అన్నది మీకు పూర్తిగా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పాటను కొంచెం విందాం. దీనిని తడిక దరువు పాట అంటారట. తడిక 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 తడికో తడిక, తడిక తడిక తడిక, సిల్కు చీర కట్టుకొని చింతలూరు సంతకెళ్తే కోడెగాడు కన్నుగీటి కొంగు దొరక పట్టినాడు, తడికో తడిక.
ఎవరు వాడు చురుకలోడు ఏం చురక చూపు చురక ఏం చూపు దొంగ చూపు ఏమి దొంగ పైట దొంగ ఇలా సాగుతుంది ఆ పాట. మరో పాట పాత సినిమాలోది, పూర్తిగా తడిక పాట కాకపోయినా బాగుందని, తడిక ప్రస్తావన ఉందని వినిపిస్తున్నాను. ఇంతవరకు తడికను అడ్డుగా పెట్టుకొని భార్యాభర్తలు తడిక రాయభారం పంపిస్తే, ఈ పాటలో మాత్రం ఈ ప్రేయసీ ప్రియులు వాళ్లకు తడిక అడ్డుగా ఉందని బాధపడుతున్నారు. ఆ పాట ఏది అంటే, ఒంటిగ సమయం చిక్కింది కంటికి నిద్దుర రాకుంది, మనకు మనకు ఇనప గోడవలే తడిక అడ్డమై కూచుంది. ఒంటిగ సమయం చిక్కిందా కంటికి నిద్దుర రాకుందా, మనకు మనకు ఇనప గోడవలే తడిక అడ్డమై కూచుందా. ఇలా ఉంటుంది ఆ పాట. ఇలా ఎన్నో తడిక పాటలు ఉన్నాయండి. పేరు తెలియని జానపద కళాకారుల నోట వాగ్రూపంలో వచ్చినవి, సినీ కవుల కలం నుంచి రచన రూపంలో వచ్చినవి. ఎలా వచ్చినా జానపద సాహిత్యంలో తడిక పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. హాస్యం, అలక, ప్రేమ కలకలిసిన భావాలతో ఉండే ఈ తడిక పాటలు మరుగున పడి మర్చిపోతున్న ఆ తరం వాళ్లకు గుర్తు చేయటానికి, ఇలాంటి పాటల గురించి అస్సలు తెలియని ఈ యువతరానికి తెలియచెప్పటానికి, సరదాగా కాసేపు మీతో గడపటానికి నా ఈ చిన్ని ప్రయత్నం. ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.